నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కల్లాళ్ళకి రైతులు ఏరిర్రు, రైతులతో పాటు వాళ్ళ వడ్లు ఏరినాయి. ఎక్కడ కూడా కల్లంలో వడ్ల గింజ కూడా ఉంచకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తూ ఉన్నాం. రైతు కన్నీరు రాకుండా కాపాడుకుంటా ఉన్నాం. ఇది ప్రజాపాలన, రైతు పాలన అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి వాస్తవాలు ఏమున్నాయని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీ కూడా చూడాలి అని చెప్పేసి బయటకు వెళ్ళే ప్రయత్నం చేసాం. దానికంటే ముందే మాకే అనుభవం అయింది, ఎందుకంటే మాది కూడా ఒక వ్యవసాయ కుటుంబం. ఈ మధ్య కాలంలోనే దాదాపు మే 5న ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండి ఇక్కడ రావడం జరిగింది. అదే రోజు భారీ వర్షం కారణంగా రోడ్లపైన కావచ్చు, కళ్ళల్లో ఆరబోసినటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. రైతన్నలంతా కూడా పూర్తి స్థాయిలో వర్షంలో నానుతూ వడ్లు వరదలో కొట్టుకోపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసి అన్ని కుప్ప ఒక చోటుకు చేసి తెల్లారి మళ్ళా ఎండవేయడం మొదలుపెట్టారు. మరి ప్రభుత్వం వచ్చి వారిని ఎవరినైనా పరామర్శించిందా అంటే ఎట్లాంటిది లేదు. అదే చూసి దాదాపు మాది కూడా వ్యవసాయ కుటుంబమే, ఇక్కడనే ధాన్యం ఆరబోసే ప్రయత్నం చేసినాం. ఇక్కడనే దాదాపు ఒక వారం రోజుల నుండి ఉన్నప్పటికి కూడా ఇప్పటివరకు కాంట కానటువంటి పరిస్థితి. అదేంటి అని అడిగితే లారీలు లేవు. మరి లారీలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటే, వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో 40 కిలోల సంచికి 1 కిలో 300 గ్రాములు ఎక్స్ట్రా జోకితేనే మేము కొనుగోలు చేస్తాం, లేకపోతే మేము దించుకోం. ఆ 1 కిలో 300 గ్రాములు ఏమైతే ఉందంటే 450 గ్రాముల సంచి వేటు పోతే మిగతాదంతా కూడా కమిషన్ రూపంలో అటు మిల్లర్లకు కావచ్చు, పిఎస్సిఎస్, ఐకేపీ ఈ సెంటర్లో పనిచేసేటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు వీళ్ళ జేబులకు వెళ్తూ ఉంది. ఇంకా ఏ రకమైన దోపిడీ ఉంది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంది, రైతుకు కళ్ళంలోకి వడ్లు వచ్చినప్పటి నుండి పోయేంత వరకు రూపాయి ఖర్చు లేకుండా హమాలీ ఛార్జ్ కావచ్చు, సుతిల్ తాళ్ళు కావచ్చు, లేదంటే బస్తాలు కావచ్చు, ఒకవేళ వర్షం వచ్చే సూచన ఉంటే కుప్పల మీద కప్పడానికి భారతం కావచ్చు, పూర్తిగా ప్రభుత్వమే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఇస్తుంది. వాళ్ళే దానికి అంతా కూడా ఖర్చులు పెట్టుకోవాలని చెప్పేసి ఒకవైపు సోషల్ మీడియాలో వీడియోలు వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా బయట పెడతా ఉన్నాయి. కానీ రియాలిటీ ఏంది అని చెప్పేసి అంటే, ఒక కింటాకి 38 రూపాయల చొప్పున హమాలి కడి చేసుకుంటా ఉన్నారు. ఏదైతే సుతిల్ తాడు అని చెప్పేసి అంటారో వాటికి కూడా పూర్తి స్థాయిలో కిలోల చొప్పున వాటికి కడిగేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నుండి మిల్లర్కి వెళ్ళేంత వరకు కూడా రైతుదే బాధ్యత. ఇక్కడనేమో 42 కిలోల 750 గ్రాములు జల్లివట్టని జోకుతూ ఉన్నారు. జల్లివట్టి ఏమో 41 కిలోల 300 గ్రాములు, అంటే అది 40 కిలోల బస్తా కిందకే లెక్క వస్తుంది. ఈ మీద ఏదైతే 2 కిలోల 750 గ్రాములు, 1 కిలో 300 గ్రాములు పూర్తి స్థాయిలో వాళ్ళ జేబులోకి వెళ్తాయి. మరి ఇవైనా సరిగ్గా ఇక్కడ జోకినటువంటి వాళ్ళ ఆమెలే, వాళ్ళ లారీయే జోక్కునేది పూర్తి స్థాయిలో పిఎస్సిఎస్ కమిటీ సభ్యులు కావచ్చు, ఇందులో పనిచేసే వర్కర్సే పూర్తి స్థాయిలో దీన్ని జోక్కునే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఇక్కడ నుండి వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడనేమో బరాబర్ ఉన్నటువంటి వడ్లు అక్కడికి వెళ్ళగానే 2-3 క్వింటలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి ఏంది అని చెప్పేసి అంటే, దానికి భరించేది ఎవరు, ఆ నష్టానికి భరించేది ఎవరు అంటే మళ్ళీ రైతులే. ఇక్కడ లారీలోకి ఎక్కించుకున్నాక బాధ్యత వాళ్ళది ఉండాలి. ఎక్కించుకునే ముందు బరాబరే ఉంటుంది. మధ్యలో మరి దొంగలు పడుతురా, దోపిడీదారులు పడుతురా, పందికొక్కుల్లో ఇందులో ఉన్నటువంటి మిల్లర్లు కావచ్చు, ఇందులో ఉన్నటువంటి పిఎస్సిఎస్ అధికారులు, దీనికి సంబంధించిన చైర్మన్లు వీళ్ళు దొబ్బి తింటారా తెలియదు. కానీ అక్కడికి వెళ్ళేలోపు అయితే ఖాళీ అవుతాయి. అవి కూడా మళ్ళీ రైతు జేబు నుండే కడి చేసుకుంటారు. అంటే పూర్తి స్థాయిలో రైతుకు ఏవైతే ప్రభుత్వం చెప్తా ఉందో రియాలిటీ గ్రౌండ్లో అది లేదు. మరి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వంది తప్ప అని చెప్పేసి అంటే 100% ప్రభుత్వం బాధ్యత వహించాలి. గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది, గ్రౌండ్లో నిజం మనం చేసేది ఏంది, అక్కడ వాళ్ళు రైతులు పొందేది ఏంది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కల్లాల్లో దాదాపు 20 నుండి 30 రోజుల నుండి వడ్లు ఎక్కడనే ఉంటాయి. కొనుగోలుకు ఆలస్యం జరుగుతుంది. ఆలస్యంగా కొనుగోలు చేసిన వడ్లు కాంటకెక్కి కాంట తర్వాత రైస్ మిల్కి వెళ్తే అక్కడ లాభం కానీ నష్టం కానీ, లాభం వస్తే ఎవరికి చెప్పరు, మళ్ళీ నష్టం వస్తే మళ్ళీ రైతే భరించాలి. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే, పంట పండించే రైతు 4 నెలలు 5 నెలలు ఎంతైతే శ్రమిస్తాడో పంట చేతికొచ్చి అవి కళ్ళాల్లోకి ఏరి కళ్ళాల నుండి మళ్ళీ మిల్లర్లకు ఏరేంత వరకు కూడా అంతకు 2 కష్టపడేటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాచ్యూర్ రావాలంటారు, మ్యాచర్ వచ్చిన తర్వాత అవి తరుగు అని చెప్పేసి ఇంకా అనేక పేర్లు చెప్పి కడిగేస్తూ ఉన్నారు. మరి మా సిద్దిపేట కలెక్టర్ మేడం కూడా చాలా స్టంట్స్ చేస్తూ ఉంది. కళ్ళల్లోకి వెళ్ళి రైతుల పక్షాన రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మండల్ హెడ్ క్వార్టర్. ఈ పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇప్పటివరకు ఇక్కడ విజిట్ చేయలే. 20 కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఇప్పటివరకు ఇక్కడ విజిట్ చేయలే. ఎంపీడీఓ విజిట్ చేయలేడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ ఎవరు కూడా ఇక్కడికి విజిట్ చేయలే. ఐకేపీ సెంటర్లు ఏవైతే నిర్ణయం తీసుకుంటాయో, ఏదైతే
కొనుగోళ్ల విషయంలో ఏదైతే వాళ్ళు ఫైనల్ చేస్తారో అదే ఫైనల్. ఏదన్నా అంటే అంటే లగ్గం బంద్ అన్నట్టుగా వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు రైతులు. ఒకవేళ రైతులు కనుక వాళ్ళని ప్రశ్నిస్తే ఇక్కడ కాంట బంద్. మళ్ళీ ఇంకా 10 రోజులు 15 రోజులు పెండింగ్ ఏమైనా పడుతుందేమో అన్న భయానికి రైతులు మౌనం పాటిస్తూ ఉన్నారు. అడుగుదామంటే భయం, వడ్లు ఇక్కడనే ఉంటాయేమని చెప్పేసి. వీటిని బయటకు పంపిద్దామంటే, వీటిని ప్రైవేట్లో అమ్ముదామంటే దళారుల చేతులకు పోతాయి. ప్రభుత్వం 2444 రూపాయలు ప్రభుత్వం దీనికి ధర నిర్ణయిస్తే ఇక్కడ 2320 రూపాయలు మాత్రమే బి గ్రేడ్ కింద పెట్టుకుంటారు. ఇట్లా అన్ని రకాలుగా కూడా వీళ్ళకు నష్టం జరుగుతూ ఉంది. మరొకసారి కలెక్టర్కే ఫోన్ చేద్దాం. మరి కలెక్టర్ స్టంట్స్ చేస్తూ ఉందా, రియల్గానే రైతుల పక్షాన ఉందా, ఎందుకని చెప్పేసి అన్ని ఐకేపీ సెంటర్లు విజిట్ చేయలేకపోతూ ఉంది, సమయం సరిపోవట్లేదా, లేదంటే రైతుల పక్షాన చిన్న చూపా, లేదంటే అక్కడ స్టంట్ చేస్తే సాగదనే ఆలోచన. దాదాపు ఇప్పటికే 2 సార్లు ప్రయత్నం చేసినాం, లిఫ్ట్ చేస్తలే. చూద్దాం, ఎందుకంటే అందరు దొంగలే ఇక్కడ. మరి దొంగలను పట్టుకోవాల్సిన అధికారులు కూడా మౌనం పాటిస్తూ ఉన్నారంటే వాళ్ళ పాత్ర ఏముందో కూడా ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మనం ఇది పరిస్థితి. ఇంకా రైతులు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి, ఎప్పుడు కాల్ చేసినా అందుబాటులో ఉంటాం. పార్టీలు కాల్ చేస్తేనే అందుబాటులోకి రావట్లేదు. అర్ధరాత్రి కాల్ చేసినా అరక్షణంలో మేము ముందుంటాం, వాలిపోతామని చెప్పేసి. హలో, నమస్తే అండి. నా పేరు నగేష్ అండి, జర్నలిస్టు. ఓకే అండి, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశానండి ఈనాడు. ఇంతే, వీడియో కాన్ఫరెన్స్లో ఉంది. రాత్రి 10 గంటలకు ఫోన్ చేయి, వీడియో కాన్ఫరెన్స్లో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు కాల్ చేయి, వీడియో కాన్ఫరెన్స్లో ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 అవుతా ఉంది. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్సే. మరి రైతులతో కాన్ఫరెన్స్ ఎప్పుడైతుంది? ఆమె రైతులతో ఎప్పుడు మాట్లాడుతుంది? రైతు సమస్యలపైన ఎప్పుడు మాట్లాడుతుంది? సరే, ఈ ప్రాంతం ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. మరి వాస్తవాలు ఏంది, వాళ్ళ దృష్టిలో ఉన్నాయా లేవా కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. హలో హలో హలో, ఎంఆర్ఓ గారా అండి? భూంపల్లి. అవునండి. అవును, ఎవరు? నా పేరు నగేష్ అండి, జర్నలిస్ట్. చెప్పండి. సార్, ఇక్కడ భూంపల్లి కల్లాల్లో ఉన్నాం సార్ మేము. ఇది తరుగు ఎంత కట్ చేసుకోమని చెప్పేసి ఉంది సార్, అది అఫీషియల్గా? తరుగు కట్టింగే లేదు. మేము అందరికి ఖచ్చితంగా ఏమంటున్నాము, అది చేయమంటున్నాం. జల్లి పట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. జల్లి పట్టిన తర్వాత ఎంత కటింగ్ ఉంది సార్? జల్లి పట్టినాక 41 పెట్టాలి. 41 పెట్టాలి. 41 300 గ్రాములు పెడతా ఉన్నారు సార్ భూంపల్లి కాడ. అయితే కొంచెం ఏమవుతుందంటే ఇంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనం జోకి పెట్టినాక 1-2 డేస్ టైం పడుతున్నది. ఓకే. ఈ లోపల ఎండ చాలా ఉంది కదా, ఆ 41 పెడితే అనుకోగానే ఇంకా తక్కువవుతున్నది మాయిశ్చర్. ఓకే. రైస్ మిల్ ప్రాబ్లం చేస్తున్నారని మేడం ఏమన్నది, ఉంటే కొంచెం పెట్టండి, 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అట్లా ఎక్స్ట్రా అన్నారు. కలెక్టర్ మేడం చెప్పిందా సార్? అవును అన్నారు. మేడం ఏమంటా ఉంది అని చెప్పేసి అంటే, నేను సంచి వెయిట్ మాత్రమే పెట్టమన్నా. అదే సంచి వెయిట్ పెట్టిరు కరెక్ట్, కానీ ఇది ఏమైతుందంటే లేట్ అయితే ప్రాబ్లం అవుతున్నది. ఇమీడియట్ గా పెట్టేటంటే ఏం ప్రాబ్లం కాదు. 41. ఓకే, ఇదైతే లీగలే కదా సార్? 41 లీగలే. ఇది ఏదైతే అమాలి చార్జెస్ కట్ చేస్తారు కదా, దాని పరిస్థితి సార్? అమాలి చార్జెస్ మాకు ఐడియా లేదు. 38 రూపీస్ అమాలి చార్జెస్. సుతిల్ తాళ్ళ అంటే ఏవైతే తాళ్ళు ఇస్తారో వాటి చార్జెస్, లారీ చార్జెస్. లారీ చార్జెస్ అంటే వాళ్ళు అమాలి ఇసుకుంటారు, అది ఎంతుందో నాకు ఐడియా లేదు. సెంటర్ గురించి అయితే ఇదైతే ఇంతే కరెక్ట్ గా. సార్, ఇది భూంపల్లి మీకు పక్కకే. ఎప్పుడన్నా విజిట్ చేసిరా సార్ మీరు ఇక్కడికి? వచ్చిన రైతులతో మాట్లాడిరా సార్? వచ్చిపోయినా, అప్పుడే స్టార్టింగ్ లోనే వచ్చి రైతులు అంటే ఉంది కొందరు. ఒక్కసారి మళ్ళీ విజిట్ చేయండి సార్, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మీ దగ్గరికి డైరెక్ట్ కాంటాక్ట్ కానీ కూడా వాళ్ళకి సాధ్యమైతలేదు. పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమన్నా అంటే లగ్గం బంద్ అన్నట్టుగా ఈ కాంటా పెట్టుడు బంద్ చేస్తుర్రు. వీళ్ళకేమో వర్షాలు వస్తేమో అన్న భయానికి వీళ్ళు ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ వాళ్ళు, ఐకేపీ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి అంటే ఇష్టం లేకుండా ఒప్పుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఓకే, ఇది పరిస్థితి. కిలో కడిగేసుకోమని చెప్తే 300 గ్రాములు అదనంగా కడిగేస్తూ ఉన్నారు. మరి రేపు వస్తా అంటా ఉన్నాడు, చూద్దాం ఏమవుతుందో. రైతులను రాజుని చేస్తారో, ఇంకా ఈ రాక్షస పాలనలో రైతులను ఆగం చేస్తారో ఖచ్చితంగా వెయిట్ చేయాలి. రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి, అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను బయటకు పెట్టాలని చెప్పేసి ఈరోజు దాదాపు హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా స్వగ్రామం ఇది భూంపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కళ్ళాల వద్ద ఆగుకుంటూ, అంటే మాట్లాడించుకుంటూ, రైతన్నలను మాట్లాడించుకుంటూ వస్తూ ఉంటే వాస్తవాలు బయట పడుతున్నాయి. వాళ్ళు మాట్లాడమని చెప్పి చెప్తే, ఎందుకు మీరు ఇలా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు సార్, మరి మీరు ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటామో, మాట్లాడితే మా వడ్లు ఇక్కడనే ఉంటాయి, అందుకే మేము అంటే భయానికి మాట్లాడలేకపోతా ఉన్నాం, కానీ సమస్యలు 100% ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మా స్వగ్రామం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఉంటే మేము ఉంటామన్న భరోసాతోని, లేదంటే ప్రశ్నించే చైతన్యం కలిగిన గ్రామం కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సమయం పడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా అధికారులు గమనించి రైతుల పక్షాన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రభుత్వానికి మీ వల్ల మచ్చ వస్తూ ఉంది, ఖచ్చితంగా దీన్ని ఎక్కడిదక్కడ ఎండగట్టాలని చెప్పేసి కోరుకుంటాం.